వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అష్టమూర్తి. ఇప్పుడు సదసత్తులు కూడా అమ్మే గనక ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ 8. అందుకే అష్టమూర్తి అన్నమాట. ఈ అష్టమూర్తి తత్వం చాలా ముఖ్యమైన తత్వం. అందుకే అంత మహానుభావులు శంకర భగవత్పాల్ వారు వేదాంత తత్వాన్ని మొత్తం 9 శ్లోకాల్లో రంగరించి ఇదంతా మీకు బాగా పట్టాలి అంటే ఈశ్వరుని ఉపాసించాల్సిందే అన్నాడు. ఇక్కడ వేదాంత తత్వం అర్థం కావాలంటే ఈశ్వరుని ఉపాసించాలి. అయితే ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే ఎవరో కాదయ్యా, 8 మూర్తులు ధరించిన వాడిని ఈశ్వరుడు అంటారు. ఈ 8 మూర్తులు ఈశ్వరుడే అని తెలుసుకో. ఈ 8 మూర్తులు నీకు ఎప్పుడు కనబడుతున్నాయి. 8 మూర్తులు అందరికీ కనబడతాయట, కానీ ఇవి ఈశ్వరుడే అని తెలియట్లేదు. అది తెలుసుకోవాల్సింది. అందుకే అష్టమూర్తులు కనిపిస్తున్నాయి, అవి ఈశ్వరుడని అనిపించట్లేదు. కానీ కనిపించేది ఆయనేనా అనిపిస్తే అదే చాలు మనకి. ఇక్కడ ఎప్పుడైతే కనిపించేదంతా ఆయనే అని తెలిసిందో క్రమంగా కనిపించేదానికంటే అతీతుడైన వాడు కూడా తెలుస్తాడట. ఈ మాటే శంకరులు భూరంభాంసనిలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఆ మహానుభావుడు చిట్ట చివరికి పరిష్కారం ఏం చూపించాడంటే, సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవాలి అంటే 8 మూర్తులుగానే వ్యాపించున్నాడు కదా, చేసుకో అన్నాడు. ఇక్కడ ఆ క్రమం అంతా ఇచ్చాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు. ఇది ఒక వరుస. కొంతమంది క్షేత్రజ్ఞుడు స్థానంలో యజ్ఞము చేయువాడు అని యజమాని అని చెప్పారు. ఏదన్నా పెద్ద బాధ లేదు. మొత్తాన్ని 8 మూర్తులుగా పరమాత్మ ఉన్నాడు. అందుకే పుమాన్ అని చివరికి ఇచ్చారు. పుమాన్ అంటే క్షేత్రజ్ఞుడైన పురుషుడు. ఈ 8 ఆయన రూపములు. ఇప్పుడు గట్టిగా ఆలోచిస్తే ఈ 8 శివుడి రూపములు అంటే 8 తప్ప 9 ఏదైనా కనిపించిందా? నాకైతే కనబడలేదు. 8 తప్ప మరేదీ లేదు. 8 శివుడు అయినప్పుడు మొత్తం అంతా ఏమైంది? శివమయం. అప్పుడు సర్వం శివమయం జగత్ అయింది. కనుక అష్టమూర్తి ఉపాసనే మోక్షహేతువు కనుకనే జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనమును ఉపదేశారంలో మహానుభావులు రమణుల వారు కూడా దీన్నే బోధించారు. జగత్తు ఈశ్వరమయమైన బుద్ధితో ఆయన సేవించు. ఈశ్వరారాధన ఎలా చేయాలంటే జగమంతా ఈశ్వరమయము అని బుద్ధితో ఆరాధించాలట. ఆరాధకులు ఎందరో ఉన్నారు, కానీ అందరూ ఎందుకు సిద్ధి పొందలేకపోతున్నారంటే ఈ కీలకం తెలియక. ఏమిటా కీలకం? జగమంతా ఈశ్వరమయము అని తెలిసి ఎవడైతే ఈశ్వరుని ఆరాధన చేస్తున్నాడో వాడు జీవేశ్వర అభేద స్థితిని ఎప్పటికైనా పొందుతాడు. అది ఇక్కడ వివరణ. ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ అని ప్రథమోపనిషత్తేని ఈశావాస్యోపనిషత్తు మనకు చెప్తోంది. అసలు ఉపనిషత్తు పేరే ఈశావాస్యోపనిషత్తు అని అంటున్నాం మనం. కారణం ఏంటి? ఆ మంత్రంతో ప్రారంభమవుతుంది కనుక. జగమంతా ఈశ్వరుని చేత ఆవాస్యం. ఈశ్వరుడు ఏ రూపంతో ఆవాస్యుడయ్యాడు? అష్టమూర్తులుగా ఆవాస్యుడయ్యాడు. ఇది చూపిస్తున్నారు. ఈ అష్టమూర్తులు బయట కనబడే ప్రపంచంలోనే కాకుండా నీ శరీరంలో కూడా ఉన్నారు. అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఇది భావన చేస్తే సదసద్రూపధారిణి మరింత చక్కగా అర్థమైపోతుంది. ఉపాధులు అనుకుంటున్నటువంటి వీటి యందు కూడా ఉన్నవి అష్టమూర్తులేగా. అయితే ఇక్కడ అష్టమూర్తులు ఈశ్వరుడని తెలుసుకుంటేనే అష్టమూర్తులకు అతీతుడు కూడా ఆయన అని తెలుసుకోవాలట. జగమంతా ఈశ్వరుడే, కానీ జగత్తు కూడా అతీతుడు. అది తెలిస్తేనే ముందు జగత్తులో భగవంతుడిని చూస్తాం, క్రమంగా జగత్ అతీత స్థితికి వెళ్ళిపోతాం. అదే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతున్. ఏమండి, ఇది విష్ణు స్థితి కదా, ఇక్కడికి తెచ్చారేమని అడగకూడదు. అక్కడ విష్ణువు, అక్కడ శివుడు, ఇక్కడ అమ్మవారిని ముగ్గురు లేరు, ఉన్నది ఒకటే తత్వం. అందుకు విశ్వమంతా పరమాత్మే, విశ్వానికి అతీతుడు కూడా ఆయనే. అందుకు సదసద్రూపధారిణి అయినటువంటి ఆ తల్లి అష్టమూర్తి. ఇప్పుడు ఆ తల్లిని ఎందుకన్నాం మళ్ళీ శివుడని? మళ్ళీ శివశక్తి ఐక్యమే. ఇక్కడ ఒక పెద్ద రహస్య విషయం ఉన్నది. అమ్మవారిని అష్టమూర్తులుగా చేసిన ఉపాసన కాళిదాసు మహాకవి మొట్టమొదటి చేశాడు. యా సృష్టి రాజ్యా వహత విధిహుతం యా హవిర్యాచ హోత్రి అని ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభురవతి వస్తాభిరష్టాభిరీష అని అభిజ్ఞాన శాకుంతల నాటకంలో మొట్టమొదటి శ్లోకం అదండి. చూడండి, ఆ నాటకంలో ప్రథమంగా అందులో యా అని స్త్రీలింగ శబ్దమే వాడాడు. పరమేశ్వరుని యొక్క తనువులు మొత్తం 8. ఆ తనువులు ప్రత్యక్ష స్వరూపములట. అవి ఆ ప్రత్యక్ష స్వరూపములతో ఉన్నటువంటి ఆ స్వరూపములు మమ్మల్ని రక్షించుగాక. ఎప్పుడైతే 8 మూర్తులు వాడు మమ్మల్ని రక్షించాలనుకున్నామో మనకి ఇక ప్రమాదం లేదండి. ఎందుకంటే మనం ఎక్కడ తిరిగినా 8 తిరుగుతుంటాం.
కానీ 8 మూర్తులతో శివుడు రక్షించాలి అంటే మనకు సర్వత్రా శివరక్షే, ఇంకేం కావాల్సింది. అయితే ఆ చెప్పేటప్పుడు 8 మూర్తులకి మహానుభావుడు చమత్కారంగా స్త్రీలింగ శబ్దాలు వాడాడు. మామూలు సాహిత్య దృష్టితో చూసేస్తే అది కేవలం శివుడి యొక్క అష్టమూర్తులను రాసేస్తారు. కానీ స్త్రీలింగ శబ్దం చెప్పడంలో విశేషం ఏంటంటే శివుడు ఒక మూర్తి ధరించాలంటే అమ్మ సహాయం లేకపోతే ధరించట. మహా కష్టం అండి. మీకు స్వీట్ కావాలి అంటే అది లడ్డూ రూపంలోనో లేకపోతే మైసూరు పాకంలో రూపంలోనో జిలేబీ రూపంలోనో కావాలి. అంతేగాని మీకు ఇవన్నీ ఎవరు తెమ్మన్నారు నాకు స్వీట్ కావాలంటే ఎలా వస్తుందండి? ఆ రూపంలోనే రావాలి. అలాగే శివుడు మనకి కావాలి అంటే అమ్మ సహాయంతోనే రావాలి, లేకపోతే రాడు ఆయన. కనుక 8 రూపాయలు ఎవరివి? అమ్మవే అన్నాడు మహానుభావుడు. ఆయన మాత్రమే ఈ మాట అనగలిగాడు. ఎందుకంటే వాగర్థావివ సంపృక్తం అని శ్లోకం రాయగలిగినటువంటి మహాపురుషుడు కనుక కాళిదాస మహాకవి శ్రీ విద్యలో సిద్ధి పొందినవాడు, అది తెలుసుకోవాలి. అందుకని కుమార సంభవం కానీ రఘువంశం కానీ ఇవన్నీ కూడా శ్రీ విద్యా రహస్యములే. లేకపోతే ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం తెలియకపోతే అభిజ్ఞాన సాకుతను అనగలడా? ఇవన్నీ ఆలోచించవలసినదే. ప్రత్యభిజ్ఞాయతే, ఇవన్నీ రహస్యములండి. ఆ పట్టుకుంటే మళ్ళీ కాళిదాసు కవిత్వం మీద పెద్ద ఉపన్యాసం అయిపోతుంది. ఇప్పుడు చాలు ఈ బరువే. మొత్తానికి ఆ మహానుభావుడు అక్కడ అష్టమూర్తి స్వరూపాన్ని అమ్మ రూపాలుగానే భావించాడు. కానీ అష్టమూర్తి అంటే అమ్మ అనుకుంటే తప్పేం లేదు. మరి మూక కవి గారిని ఒక్కసారి పలకరిస్తే అష్టమూర్తులు అమ్మేని తేల్చి పారేశాడు ఆయన. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపం అదిమామిక్షే అన్నాడు. అక్కడ ధరణిమయీం, ఆ ఈం పెట్టాడు చూడండి. ఇక్కడ ధరణిమయీం అంటే భూమి రూపం, తరణిమయీం సూర్యరూపం, పవనమయీం వాయురూపం, గగన దహన అగ్ని, హోతృ అంటే యజ్ఞం చేయవాడు, ఇందుకు చెప్పుకున్న క్షేత్రుడు, హోతృమయీం, అంబుమయీం జలమయీ, ఇందుమయీం 8 అయిపోయాయి, అంబాం అనుకంపం అదిమామిక్షే అని మొత్తం 8 మూర్తులుగా ఉన్న అమ్మవారి దయను నేను నమస్కరిస్తున్నాను అని మూకకవి ఆ విధంగా భావన చేశాడు. కానీ అష్టమూర్తులు ఎవరివి? అమ్మవి. అందుకే అష్టమూర్తి. ఇప్పుడు అష్టమూర్తి స్వరూపాన్ని గురించి భావన చేస్తే శివుడుకున్న అష్టమూర్తుల పేర్లు ఒక్కసారి తలంచుకుంటే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. ఇవి పూజా విధానాన్ని అనుసరించి చెప్పుకున్నాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని ఆ విధానంలో అనుసరించి చెప్పుకున్నాం. లేకపోతే భూమినూరు అని చెప్పాలంటే శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః. శివలీలా మహాయజ్ఞంలో ఇవన్నీ చెప్పుకున్నవి గుర్తుండుంటాయి మీకు. అయితే ఇక్కడ అష్టమూర్తి నువ్వు ఎందుకు చెప్పుకున్నామంటే ఈ అష్టమూర్తులుగా ఉన్న శివులకు పత్నులుగా ఉన్న అమ్మవారి పేర్లు తెలుసుకోవాలి. ఇక్కడ అష్టమూర్తులుగా చెప్పబడుతున్నటువంటి ఆ శర్వ భవ ఆ 8 మందికి వరుసగా అమ్మవారు కూడా 8 పేర్లతో ఉన్నట్ట. ఆయనకి 8 పేర్లు ఉంటే ఆవిడికి మాత్రం ఉండకూడదు. కనుక ఆయన ఏ పేరు ధరిస్తే ఆ పేరుకు తగ్గ మరో పేరుతో ఆవిడ ఉంటుందిట. ఏ రూపం ధరిస్తే ఆ రూపానికి తగ్గట్టు ఉంటుంది. అష్టమూర్తుల పత్నుల పేర్లు ఒక్కసారి తలంచుకుంటే అష్టమూర్తి మరింత న్యాయం అవుతుంది మనకి. ఆ పేర్లు ఒక్కసారి సుకేశి, సోమ, స్వాహ, పరశివ, అదితి, సువర్చల, దీక్ష, రోహిణి. ఇవి అమ్మవారి యొక్క 8 పేర్లు. 8 పేర్లకి మనం నమస్కారం చేసుకుని అదేవిధంగా మనకి భగవద్గీతలో భూమిరాపౌనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధా అని సదసద్రూపధారణైనటువంటి ప్రకృతి అంతా కూడాను భూమిరాపౌనలో వాయువు ఖం అక్కడ వరకు పంచభూతాలు అయిపోయాయి. మనోబుద్ధి అహంకారం ఎన్నయ్యే 8 అష్టమూర్తులు అన్నాడు. మరి ఎందుకు చెప్పిందని దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఏమీ లేదండి. మనోబుద్ధి అహంకారం ఈ 3 బయటకు తీయండి. ఇంత పంచభూతాలు కామనే. మనోబుద్ధి అహంకారం దగ్గర మనస్సుకు చంద్రుడు, చంద్రమా మనసో జాత. బుద్ధి దృష్టికి సంబంధించిన కనుక సూర్యుడు. ఇక అహంకార అదే పుమాన్ జీవ చైతన్యం. అక్కడిది ఇక్కడిది ఒకటే. మొత్తం అష్టమూర్తి అంటే ఇది. అంతేకాదు శక్తి రహస్యంలో అమ్మవారి యొక్క 8 మూర్తుల గురించి ఒకటి చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. అంటే 8 మూర్తుల్ని కానీ ఉపాసన చేస్తే వాడికి పరిపూర్ణమైన అనుగ్రహం. భగవద్గీతలో భూమిరాపౌనలో వాయువు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టధా అని సదసద్రూపధారణైనటువంటి ప్రకృతి అంతా కూడాను భూమిరాపౌనలో వాయువు ఖం అక్కడ వరకు పంచభూతాలు అయిపోయాయి. మనోబుద్ధి అహంకారం ఎన్నయ్యే 8 అష్టమూర్తులు అన్నాడు. మరి ఎందుకు చెప్పిందని దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. ఏమీ లేదండి. మనోబుద్ధి అహంకారం ఈ 3 బయటకు తీయండి. ఇంత పంచభూతాలు కామనే. మనోబుద్ధి అహంకారం దగ్గర మనస్సుకు చంద్రుడు, చంద్రమా మనసో జాత. బుద్ధి దృష్టికి సంబంధించిన కనుక సూర్యుడు. ఇక అహంకార అదే పుమాన్ జీవ చైతన్యం. అక్కడిది ఇక్కడిది ఒకటే. మొత్తం అష్టమూర్తి అంటే ఇది. అంతేకాదు శక్తి రహస్యంలో అమ్మవారి యొక్క 8 మూర్తుల గురించి ఒకటి చెప్పారు. ఇవన్నీ తెలుసుకోవాల్సినవి.
అంటే 8 మూర్తుల్ని కానీ ఉపాసన చేస్తే వాడికి పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు. అది లక్ష్మీర్ మేధా ధరా పుష్టి గౌరీ తుష్టి ప్రభా ధృతి ఏతాభిపాహి తనుభి అష్టాభిర్మాం సరస్వతి. సరస్వతి అంటే ప్రాణశక్తి సరస్వతి. వేదం ప్రకారంగా ప్రాణశక్తి సరస్వతి. అందుకే మీరు లలిత లలిత అంటూ మళ్ళీ సరస్వతి అన్నారేమిటి అనద్దు. సరస్వతి అంటే ప్రవహించున్నది అని అర్థం. ప్రాణశక్తి ఆవిడ. ఆ సరస్వతి 8 రూపాలతో నన్ను అనుగ్రహించుగా కాని శ్లోకం. ఇది నిజంగా ఎవరైనా సాధనగా కూడా చేసుకోవచ్చండి. 8 రూపములు. లక్ష్మీ మేధ ధర. తెలుస్తుంది ధర అంటే ఏది? భూదేవి. అంటే ధరించే శక్తి అని కూడా అర్థం తెచ్చుకోవచ్చు. పుష్టి గౌరీ తుష్టి ప్రభ ధృతి. ఇవి మొత్తం 8 స్వరూపాలట. ఈ 8 స్వరూపములతో నన్ను అమ్మ కాపాడుగాక. అంటే మనకి 8 కావాలి. లక్ష్మి కావాలి, అక్కర్లేదని ఎవరంటారు? మేధ ధర ధరించగలిగే శక్తి, అలాగే పుష్టి గౌరీ అంటే తేజస్సు జ్ఞానం అని చెప్పుకున్నాం, అలాగే తుష్టి ప్రభ ధృతి ధైర్యం నిలుకడ. ఇవన్నీ 8 స్వరూపాలట అమ్మవారివి. ఇవి మనకు ఎల్లవేళలా ఇచ్చి కాపాడుగా. కానీ ఇవి కూడా అష్టమూర్తులే. ఇంకా అష్టమూర్తులు ఏంటంటే మాతృకామూర్తులుగా 8 మూర్తులు చెప్పబడుతున్నాయి. అవి బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఐంద్రి చాముండి మహాలక్ష్మి. ఇవి మొత్తం అష్టమూర్తులే. ఇవి కూడా అమ్మవారివే. ఇవి తెలుసుకొని ఇంకో అష్టమూర్తులు ఉన్నారట. మనకి శ్రీచక్రంలో కనబడే అష్టమూర్తులు ఇప్పుడు చెప్పిన బ్రాహ్మి వారొకరు. అనంగ కుసుమ అనంగ మేఖల అనంగమదన అనంగమదనాతుర అనంగరేఖ అనంగవేగిని అనంగాంకుశ అనంగమాలిని. వీళ్ళే కాదు, వశిని కామేశ్వరి మోదిని విమల అరుణాజయిని సర్వేశ్వరి కౌళిని. ఇవన్నీ అష్టమూర్తులే. కనుక ఇవన్నీ అష్టమూర్తులుగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అజా తర్వాత నామం అజా జైత్రీ లోక యాత్రా విధాయిని. అయితే కొన్ని గ్రంథాల్లో అజా జైత్రి ఒక్క నామంగానే చెప్పారు, కానీ విడివిడి నామాలుగా తీసుకోవడమే క్షేమం. అజా అజా అంటే స్పష్టంగా తెలుస్తున్నది. అయితే అమ్మ వల్ల ప్రపంచం నడుస్తోంది. ప్రపంచానికి తప్పకుండా ఆది ఉంది, మనం పట్టుకోలేకపోవచ్చు. కానీ సృష్టి ఆది అంటూ ఒకటి ఉంది కదా. అది ఎప్పుడు ఏ కల్పానికి ఆ కల్పంలోనే ఒక ఆది అంటూ ఉంటుంది. ఇప్పుడు మనం సృష్టి ఆది గురించి ఒకవేళ పెద్దగా రీసెర్చ్ చేసి పట్టుకుంటే ఈ కల్పము యొక్క ఆదినే మనం చెప్పగలం. ఇదివరకటి కల్పాల గురించి మనం చెప్పలేం, ఎందుకంటే బట్ ఆనవాళ్ళు కూడా మిగలవవి. అందుకు పరిశోధించడానికి కూడా దొరకవి. మహాతల్ల పగలగొట్టుకుంటే ఈ కల్పాది చెప్పచ్చు, చెప్పారు కూడా. ఇంతవరకు ఈ కల్పాది కాలం ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు ఒక్కరే, భారతీయ మహర్షులు. ఇంకెవరు చెప్పలేదు. కనుక సృష్టి ఎప్పుడు ఆరంభమైంది అని వీళ్ళు చెప్తున్న లెక్క ఇప్పటికీ మీరు కొత్త పంచాంగం వస్తుందిగా చూడండి, ఆ ప్రారంభించి లెక్క కడతారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి. ఇప్పుడు మనకి ఆఖరికి ఇప్పుడు నడుస్తున్న కల్పం పేరు కూడా చెప్పేశారు, శ్వేతవరాహ కల్పే. అక్కడి నుంచి ఎన్ని వచ్చాయో మొత్తం లెక్కలున్నాయి. ద్వితీయ పరార్థే ఆ బ్రహ్మగారికి సెకండ్ హాఫ్ నడుస్తుందట. అంటే 50వ పళ్ళు పడ్డాడని చూపిస్తున్నారు అప్పుడే ఆయనకి. అంత చక్కటి లెక్కిచ్చారు. పంచాంగం తీసుకుని జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. అయితే ఏదండి వీళ్ళందరూ ఊహలని వీళ్ళు అన్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ప్రపంచమంతా. సరిగ్గా మనకిప్పుడు అధునాతన సాంకేతిక పరికరాలతో పరిశీలించి సృష్టి ఆరంభ కాలాన్ని ఏది లెక్క కట్టి చెప్పారో అది సరిగ్గా భారతీయ పంచాంగం చెప్పిన లెక్కకు మాత్రమే సరిపోతుందండి. ఇది ఆశ్చర్యకరం. ఈ మాట సరిగ్గా కొన్ని దశాబ్దాల క్రితం కీరో అనేటువంటి ఒక గ్రీక్ జ్యోతిష్ శాస్త్రవేత్త ఒప్పుకుని అంటాడు, అత్యంత సూక్ష్మకాలం నుంచి మహాకల్పం వరకు లెక్క కట్టిన భారతీయుల జ్యోతిర్విజ్ఞానం ముందు, వాళ్ళ యొక్క గణిత శాస్త్రం ముందు ప్రపంచంలో ఏ ఒక్కరూ సరిపోరని. దీని గురించి డాక్టర్ జి గ్రెక్ అనేటువంటి మహానుభావుడు ఈ మధ్య ఒక వ్యాసం రాశాడండి. మీరు వెతికి పట్టుకోవచ్చు ఎంత స్పష్టంగా రాశాడో జ్యోతిష్ శాస్త్రంలో భారతీయ కాలమానం యొక్క ప్రామాణికత. ఇంకా గట్టిగా మరొకటి, ఇవన్నీ ఇక్కడ సూచన ఎందుకు ఇస్తున్నామంటే యువతరం చాలా శ్రద్ధతో కూర్చుంది, వాళ్ళు పరిశోధించితే తెలుస్తుంది. పై ఇక్కడ ఫలానా మహర్షి అని చెప్పాడనే కంటే ఇప్పుడు అక్కడ మహర్షులు ఏం చెప్పారో తెలుసుకుంటే మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఈ మధ్య గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం వచ్చింది. డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అని ఆయన రాశాడు. ఇప్పుడు చదవండి అది. అందులో రాస్తాడు, ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఏదైనా జ్ఞానం అని కనబడుతుంటే వాటన్నిటికీ తల్లి ఏది అంటే భారతీయ హిమవత్ పర్వత ప్రాంతాల నుంచి జనించిన వేద విజ్ఞానమే తల్లి అని ప్రమాణాలతో రాశాడు. ఊరికనే కాదు, రీసెర్చ్ చేసి మరీ రాశాడు. ఈ మాట 1893లో స్వామి వివేకానంద మొట్టమొదటి షికాగోలో ఎక్కినప్పుడు నేను హిందూ మతం తరపున వచ్చాను, హిందూ మతం అంటే ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు. ఒకటే మాట. ఎంత ధైర్యంగా అన్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ ఎలాంటి ప్రాచీన సనాతన శాశ్వత ధర్మంలో కూర్చుని పరాయి మతాల వైపు నోరు వెళ్ళబెట్టుకు కూర్చుంటున్నామో
వాళ్ళని బుజ్జగించడానికి నాయకులు దుర్మార్గపు రాతలతో రోడ్లని నింపేస్తున్నారో అలాంటి రోజుల సంధిలో కూర్చుని ఇవన్నీ కూడా కుహనా మతాలు, అసలైన సనాతన ధర్మం మనది అని ఘోషిస్తున్నాం. ఆనాడు వాళ్ళ మధ్యలో ఘోషించిన వివేకానంద మాట ఆధారంగా ఈ ఆర్తిని అర్థం చేసుకోండి. మొత్తానికి ఇక్కడ ఈ కాల విషయం గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ అనిపిస్తాయి. అందుకు అష్టమూర్తి రజాజైత్రి అన్నప్పుడు ఈ కల్పం యొక్క ఆదిని మనం చెప్పగలం. కానీ సమస్త జగత్తు యొక్క ఆది ఎన్ని కల్పాల నుంచి జరుగుతోంది ఎవరూ చెప్పలేరు. కనుక ఈ కల్పపాది చెప్పగలం. కనుక ఈ జగత్తు ఏ శక్తి చేత నడుస్తుందో ఆ శక్తి యొక్క ఆదిని ఎవరూ నిర్ణయించలేరు. కనుక అజా, జా అంటే పుట్టుక, అజా అంటే పుట్టుక లేనిది అని అర్థం. అమ్మకు పుట్టుక ఏమిటండి? ఈ అజా అనే మాట రెండిటి పరంగా వాడబడింది వేదంలో. ఒకటి అజా అంటే బ్రహ్మము, పరబ్రహ్మమును కూడా అజా అంటారు. అంటే ఆయనకి పుట్టుక లేదు. మాయకు కూడా అజా అని పేరుందండి. ఎందుకంటే పరమాత్మ ఎంత అనాదో మాయ కూడా అంత అనాది అన్నాడు. అందుకే అనాది మాయ అని పేరున్నది. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అని వర్ణన మనకున్నది. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహిత శుక్ల కృష్ణ అనే శబ్దములకు ఎరుపు, తెలుపు, నలుపు అంటే రజోగుణం, సత్వగుణం, తమోగుణం అని వ్యవహారంతో చెప్తూ అజామేకాం అని సాంఖ్యులు వ్యాఖ్యానం చేశారు మాయాశక్తి అని. అయితే ఉపనిషత్ ప్రకారంగా చూస్తే మరొక అర్థం ఉన్నదండి. ఈ జగత్తులో పంచభూతాలు మనం చెప్తున్నా కనబడే భూతాలు మూడేట. ఏమిటది? భూమి, నీరు, వాయువు. భూమి, నీరు, అగ్ని. వాయు, ఆకాశాలు కనబడవు మనకి. కనుక ఆ రెండు సూక్ష్మములు భూమి, నీరు, అగ్ని కనబడతాయి. మన బతుక్కుడే మూడింటి యందు ఆధారపడి ఉన్నాయట. దీన్నే వేదం తేజోబన్నములు అందండి. ఉపనిషత్తుల్లో చెప్పారు తేజోబన్నములు. తేజోబన్నం అంటే అది స్పష్టమైన తేజస్సు, అప్, అన్నం. తేజస్సు అంటే అగ్ని, అప్ అంటే జలం, అన్నం అంటే భూతత్వం. ఇదే కదా ఈ మూడింటికి రంగులు చెప్పింది. తేజస్సు యొక్క రంగు ఎరుపు, జలము యొక్క రంగు తెలుపు, భూమి యొక్క అన్నవర్ణాన్ని నలుపుగా తీసుకుని చూపించారు ఇక్కడ. అందుకే అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అన్నప్పుడు తేజోబన్న రూపములో ఉన్న ఈశ్వరుని యొక్క శక్తి అని ఒక వ్యాఖ్యానం చెప్పారు. ఈ అజా వచ్చింది గనక అజామేకాం లోహిత శుక్ల కృష్ణాంకి రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. సత్వరజస్తమో గుణాత్మిక అయిన మాయ గనక అక్కడ లోహిత శుక్ల కృష్ణాంకి అదర్థం. తేజోబన్న రూపములతో ప్రపంచాన్ని నడుపుతున్న పరమేశ్వర శక్తి గనక అజా, ఇది అర్థం. ఆ అజా ఏకా, అది అజామేకాం, అది అజా. అందుకు మాయాశక్తి ఆతల్లే, పరబ్రహ్మస్వరూపము ఆతల్లే. లోకాన్ని నిర్వహిస్తున్నది అంటే మాయాశక్తి అని చెప్పాలి. లోకానికి అతీత అంటే పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పాలి. ఎలా చెప్పినా అజా అనే చెప్పాలి ఇక్కడ. అందుకు అజానామం రెండిటికి వ్యవహరింపబడుతున్నది. జైత్రి తర్వాతి మాట జైత్రి. జైత్రి అంటే జయశీల, జయము ఆవిడ స్వభావము, ఇది అర్థం. జయించడం ఆవిడ స్వభావం. ఆవిడ యుద్ధానికి బయలుదేరింది అంటే జయిస్తుందో లేదో చెప్పలేమండి, లేదుట జయించి తీరుతుంది. మనం జయానామం దగ్గర విషయాన్ని వివరంగా చెప్పుకున్నాం. అది ఇక్కడ తెలుసుకోవాలి. అమ్మవారికి ఎప్పుడూ ఉత్సవాలేంట, ఎప్పుడూ ఉత్సవాలే. ఏమిటా ఉత్సవాలంటే జైత్రోత్సవాలు, విజయోత్సవాలు. అందుకే ఏడాదికోసారి విజయదశమి నాడు ఉత్సవాలు అమ్మవారికి. ఆవిడ ఉత్సవం పేరే విజయదశమి ఉత్సవం, విజయోత్సవం అని అంటూ ఉంటాం. అమ్మవారిది ఎప్పుడూ విజయమేనండి. అందుకే ఆవిడని తలంచుకున్న వాళ్ళకి ఎప్పుడూ విజయమే, వాళ్ళకి ఓటమి లేదు. ఎందుకంటే ఆవిడ అపరాజిత. అందుకే జైత్రి అంటే ఎప్పుడూ విజయోత్సాహాలతోనే ఉంటుంది అమ్మవారు. విజయం అంటేనే గెలుపు, అన్నిటినీ మించి ఉండడమే విజయం. అమ్మ ఎప్పుడు అన్నిటినీ మించి ఉంటుంది కనుక ఆవిడ ఉత్సవాలకు ధోకా లేదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆవిడ ఎప్పుడు జైత్రోత్సవ పరాయణ, అంత గొప్పగా ఆవిడకి జైత్రోత్సవములు జరుగుతుంటాయి. అందుకే జయశీల. ఇక్కడ అజా చైత్రి ఈ రెండింటిని మనం గ్రహించగలిగితే అమ్మ తన యొక్క అజా అయినటువంటి శక్తితో ఈ లోకాన్నంతటిని ఆక్రమించుకుని దీన్ని మించే ఉందిట. అందుకే ఆవిడెప్పుడు జైత్రి. అంతేకాదు తన భక్తులని అజ్ఞానాన్ని జయించేలాగా చేయగలదా తల్లి. అందుకు జైత్రి అంటే అజ్ఞానాన్ని జయించి ప్రకాశించే జ్ఞానస్వరూపిణి అని అర్థం కూడా చెప్పుకునే జైత్రి. లోకయాత్రా విధాయిని, ఈ మాట చాలా విశిష్టమైన మాట. యాత్ర అంటే ఒక నిరంతర ప్రయాణం, ఒక పద్ధతి కలిగినటువంటి ప్రయాణాన్ని యాత్ర అని అంటాం మనం. అలాగా లోకమంతా ఒక యాత్రే కాదా, సాగిపోతూనే ఉంది ఈ లోకయాత్ర అంతా. దీనికి ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ విధానాన్ని ఏర్పరిస్తేనే విధాయిని అని. ఏదో పిచ్చివాడి చేతి రాయిలా లేదండి ప్రపంచం. ఎప్పుడు కూడా ప్రపంచం అనేది ఇట్స్ నాట్ ఎన్ యాక్సిడెంట్. అందుకే నాస్తికుడంతా మూర్ఖుడు మరుకుడు లేడన్నారు. ఎందుకంటే వాడు సరైన రీజన్ చెప్పలేడు ప్రపంచానికి. శాస్త్రం సరిగ్గా చెప్పింది రీజన్. ఇది ఎలా తయారైంది అంటే సైంటిస్ట్ ఎక్కడో దగ్గర ఆగిపోతాడు, అక్కడ ప్రారంభమే పైతత్వం చెప్తుంది వేదాంతం. అందుకే సైంటిస్ట్ ఆగిపోయిన చోట వేదాంతం ప్రారంభమవుతుంది అని చెప్పారు. అందుకే మీ గోలంతా చేయండి, మీరు సైలెంట్ అయ్యి నేను వస్తానంటుందండి ఆధ్యాత్మిక విజ్ఞానం. ఇది తెలుసుకోవాల్సింది.
అందుకు ఇక్కడ లోకయాత్రా విధాయిని, ఈ లోకయాత్ర అంతా నడుపుతుందట ఒక పద్ధతిగా. ఈ బ్రహ్మాండములు, ఈ కూర్పు, ఇవన్నీ కూడా. అంతేకాదు ఈ లోకయాత్రా విధాయిని నామం ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటే మన యాత్రకు ధోకా లేదండి. మనది యాత్రే. ఎవడు మాత్రం ఇక్కడ స్థిరంగా ఉంటాడు? యాత్రికుల్లాగే. యాత్రికుడు వెళ్తాడు, రూమ్ బాగుందా అని అడుగుతాడు. అన్ని సదుపాయాలు ఉన్నాయో లేదు, ఎంతవరకు అసలు రూము? యాత్ర పూర్తయ్యే వరకే కదా. ఇలాగ ఎప్పటికప్పుడు యాత్రే. ఏ యాత్ర అయినా ఈ లోకంలోనే. ఇప్పుడు ఒక రూమ్లో యాత్ర అవుతుంది, ఈ రూమ్ అయిపోతుంది, మరో రూము, ఈ యాత్ర సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏ యాత్ర ఎవడికి ఎక్కడ అలాట్ చేయాలని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది వాడికి. అలాగా ప్రతివాడికి ఈ లోకంలో యాత్ర సాగిస్తున్న తల్లి. అందుకే అమ్మవారిని ఆధారంగా పెట్టుకుంటే ఈ బ్రతుకు తెరువుకు ప్రమాదం లేదండి. ఆవిడ లోకయాత్ర అంతా ఆవిడ చూసుకుంటుంది, యాత్ర అది ప్రధానం.